Guys, if you are coming to Nampally exhibition ground, definitely I want to suggest you one thing. Don't miss out this, guys. మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ లా మొత్తం ఇదంతా హ్యాండ్ మేడ్స్ ఉన్నాయి. ఏది ఉన్నది ఇక చూడు రీరా. ऐसा लग रहा तुम्हारे को नुमाइश में आ गए. बहुत अच्छा दिख रहा. क्या दिखा फर्स्ट टाइम और एक बार चढ़ते हैं. हाँ. మొత్తం మార్బుల్ తోని లయన్స్ ఉన్నాయి. ద మోస్ట్ అవైటెడ్ ఫైనల్లీ మనకు కనిపించేసింది. మేమైతే వచ్చేసినాం ఎగ్జిబిషన్ కి. మీరు చూసుకోవచ్చు ఓన్లీ క్యాష్ అంట. 50 రూపీస్ టోకన్. ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్. సో గైస్ మేమైతే వచ్చేసినాం లోపల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి. సో ఇప్పుడు మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో మనం అడుగుదాం. క్రౌడ్ తో కూడా ఇంకా ప్రైజెస్ గిట్లా అడుగుదాం. ఏమేమి స్టాల్స్ ఉన్నాయి. నీలోఫర్ గిట్ ఉంది, అన్లిమిటెడ్ ఉందట. సో లెట్స్ గో గైస్. చూసుకున్నట్టయితే మనమైతే ఇప్పుడు వచ్చేసినాం. ఇక్కడ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇదంతా హ్యాండ్ మేడ్స్ ఉన్నాయి. ఇంట్లో పెట్టుకోనికి ఐఫిల్ టవర్ ఇది. కార్లో కూడా పెట్టుకోని, కార్లో కూడా పెట్టుకోవచ్చు. ఇగో అవి చూడొచ్చు. ఇగో ఇక్కడ ఇక్కడ చూడు భయ్య. బయటకి చేసానా అయ్యా. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే పాత పాత జమానా చైర్లు ఉన్నాయండి. దా లోపల చూపిస్తాం దా. ट्रेस కూడా మస్తు ट्रेस पूरे सॉन्ग्स पूरे अलग अलग तरीके के पूरे వెరైటీ సాంగ్స్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం డిఫరెంట్ వెరైటీ సాంగ్స్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు అయితే చూడలేదు ఎన్ని గ్రామ్ సోంపులు ఉంటాయని. ఇదేమో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఏందమ్మా ఇది. రక్తం లేని రక్తం వస్తుంది అంట గాయస్. ఇది తింటే గట్టిగా అవుతారు మీలేక. ఆగిజాం ఆగ ఫస్ట్ చెక్ చేద్దాం మనం. ఇదేంది హనీ. హనీయా మీరు చూసుకున్నట్టయితే ఇది ట్రైబల్ హనీ. ఇది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్ అండి. ఓకే ఇది ఎంత? హాఫ్ కేజీయా కేజీయా? ఇది ప్రైస్ ఎంత అయింది? 450. సారీ కేజీ 450 రూపీస్ ఓన్లీ. చాక్లెట్స్ చాక్లెట్స్ ఇవి చాక్లెట్స్. ఇప్పుడైతే మనం వచ్చేసినాం ఏషియన్ కార్పెట్స్ కి. చూడొచ్చు ఇక్కడ ఎన్ని గణం కార్పెట్స్ ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు. బా ఇది డోర్ కార్పెట్ అనుకుంటుంది. చిన్న సైజు డోర్ నుంచి అన్ని డోర్ బాత్రూమ్ మంచిగా ఉన్నాయి కార్పెట్స్ అన్ని. ఇగో రౌండ్ కార్పెట్ చిన్న చిన్న సైజు. మనం ప్రైస్ అడుగుదాం దీనికి ఇప్పుడు ఎంత ఉందో. भाई क्या प्राइस का है? 3,500. भाई को भैया इतना कुछ स्पेशल है क्या? क्या बोलते हैं? रैबिट फर. अच्छा इसलिए तो एक्सपेंसिव है थोड़ा. वो तो ये ही है क्या? सब वैसे एक्सपेंसिव है. अब ये नॉर्मल ये क्या का? ये 750 का. ये डोर मैट है ना ये. तो ఈడగిట్టు ఉన్నాయి. ఏక్స్ కార్పెట్లు ఉన్నాయి గాయస్. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. సో ఇప్పుడు మనం యూజువల్లీ మనం ఇంట్లోకి ఇది పనికొస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో గిట్ట నేను ఇంట్లో పూజ ఉన్నప్పుడు ఇట్లాంటివి 2 తీసుకున్నా. నేను అప్పుడు తీసుకున్నా 800. ఇది అడుగుదాం వీడంతా ఏం ప్రైస్ చెప్తాడు ఎప్పుడు. भाई ये क्या प्राइस का है? భయ్యా అన్నట్టయితే ఆడ ప్రైస్ 3,500 అంట. 7/9 సైజు. నేను రంజాన్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్. 850 రూపీస్ ఓన్లీ. మన తెలంగాణ ప్రిజనర్ స్టోర్ అంటే బేసికలీ ఇది ఏంటంటే మన జైల్లో ఉండే ఖైదీలు వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు కాబట్టి వాళ్ళు తయారు చేసిన ఈ దాంతో ఇప్పుడు ఇక్కడ స్టోర్ పెట్టారు. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ మన ప్రిజనర్స్ చేసినవి హ్యాండ్ మేడ్. ఒకసారి మేడం కూడా అడుగుదాం. మేడం ఇది ప్రిజనర్ స్టోర్ అంటే ఇదంతా ప్రిజనర్స్ హ్యాండ్ మేడ్ తో చేసినాయి అవి? ఓకే అంటే ఖైదీలు చేసినాయి బేసికలీ.
ఓకే, అంటే నార్మల్ ఇట్లాంటి పుట్టినవా లేకపోతే ఇవి అవి షాంపూలు అవి అవన్నీ? ఓహో, ఇవి లేడీస్ అవి జెంట్స్. ఓకే, ఓకే. మేడం అయితే చెప్పింది కదా, అది లేడీస్ ఇది జెంట్స్ చేసినారంట. మొత్తం కిడ్స్ ప్లే ఏరియా, ఇక్కడ పిల్లలకి ఆడుకోనికి ఉన్నది. చూడొచ్చు మీరు, చిన్న చిన్న పిల్లల్ని, మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే, నేను ఇక్కడ మా కొడుకుని తెస్తా నెక్స్ట్ టైం తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తానికి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. थोड़ा स्प्रे वाला। अच्छा, तो खाली एक बकेट पानी से बसा आता अपने को पूरा? एक बकेट। अच्छा अच्छा, फोम के लिए, फोम एक्सटेंशन है समझो। अच्छा, 1500 ప్రైస్, ఫిక్స్ ప్రైస్. అయితే అటవీ శాఖ తెలంగాణ ఉంది. లోపల పోయి మనం చూద్దాం ఏముందో ఇక్కడ. होममेड पापड़ पूरे। अच्छा, पूरा राजस्थान का टेस्ट कर सकते हैं। ये वाला कौन सा? नहीं, कहाँ है? ये है, क्या प्राइस है ये? छोटा वाला नहीं है, छोटा साइज। మంచిగానే సార్ పాపడ్. ఇప్పుడు రైస్ కి अलग अलग క్రౌడ్ ఎంత ఉందో ఈవినింగ్ టైము. ఇది వచ్చైతే ఏంది ట్యూస్డే కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. వీకెండ్లో అయితే ఇంకా క్రౌడ్ ఉంటుంది. కెన్ యూ సీ దేర్? సో గైస్, మీరు చూసుకున్నట్టయితే అక్కడ పిస్తా హౌస్ హలీం ఉంది. ద మోస్ట్ అవైటెడ్ ఫైనల్లీ మనకు కనిపించేసింది క్యాఫే నీలోఫర్. చూడొచ్చు ఎంత పెద్ద స్టాల్ వేసాడు. ఫస్ట్ టైం ఇన్ ఎగ్జిబిషన్ క్యాఫే నీలోఫర్ ఇంత పెద్ద స్టాల్ వేసాడు. సో గైస్, ఇక్కడ క్రౌడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నీలోఫర్ టీ ఓన్లీ 60 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చాయ్ తాగుదాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే మనం లోపల పోయి చాయ్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ చాయ్. అన్న ఒక చాయ్ అవా? సో గాయస్, మనమైతే ఇస్తున్నాం నీలోఫర్ చాయ్. ఏం రీజనబుల్ లేదు గాయస్, 60 రూపాయలు చాయ్. నీలోఫర్ చాయ్ తీసుకున్నాం, ఏం రీజనబుల్ లేదు, 60 రూపాయలు ఉంది. చూసుకున్నట్టయితే ఎంత క్రౌడ్ ఉంది. వస్తే వీక్ డేలైనా రండి గాయస్. నార్మల్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉందంటే సాటర్డే సండేలో ఇంకెంత క్రౌడ్ ఉంటుంది. సో బెటర్ టు అవాइड वीकेंड्स। चाय जो नाम हो तो वो नाम लिखते हैं। क्या प्राइस का ये? 550 का। अपना जो नाम बोले वो नाम लिखा सकते हैं। సో గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏమైనా మీ పేర్స్ ఏమైనా రాపియాలంటే ఇక్కడ వచ్చి రాపియచ్చు. ఓన్లీ 500 to 550 ప్రైస్లో ఉంటుంది గైస్. ఓన్లీ ఫుల్ క్రౌడ్ అయితే ఎప్పుడైనా నేను చూసిన దూరంకి వెళ్ళి మిర్చి చూస్తున్నా మనం టెంప్ట్ అయిపోయినాం. భయ్యా 1 ప్లేట్ మిర్చి దేవు. మూడు వస్తున్నాయి ప్లేట్ల. ఒక్క మిర్చి 30 రూపాయలు.
గాయస్ ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం ప్లే ఏరియాకి. సో మీరు చూసుకున్నట్టయితే ఈడ పెద్ద పెద్ద జాయింట్ వీల్ అన్ని ఉన్నాయి. సో లెట్స్ గో. ఇంట్లో పోవాలంటే టికెట్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్ ఉంది. సో గాయస్ మీరు ఇటు చూసుకున్నట్టయితే ఏదైతే పెద్ద కొలంబస్ ఉంది, ఇది కూడా మీకు 150 రూపీస్. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే వచ్చేసినాం మనం పైనకి. మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ లా వాల్ ఆఫ్ డెత్ అని ఉంది. ఇక్కడ మనకి బైక్స్ ఇంకా కార్స్ మొత్తం రోడ్స్ అవుతాయి. ఇప్పుడు మేము చూపిస్తాం వీడియో. నా వెనకాల చూడొచ్చు గాయస్ మీరు ఎంత క్రౌడ్ ఉంది చూడొచ్చు. జాయింట్ వీల్ మన దగ్గరలో ఉంది ఇక్కడ. ఇంకా లైన్ మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి మనం వచ్చేసిన పైనకి. ఇప్పుడు కింద మీరు చూడొచ్చు అయితే ఆ బైక్స్ కార్స్ అన్ని స్టార్ట్ అయ్యి ఇట్లా మొత్తం రోల్ అవుతాయి గైస్. చూసినట్టయితే నా కింద చూడొచ్చు ఎట్లుందో. ఇప్పుడు మొత్తం ఈ షో రెడీ కానీ ఇంకో జస్ట్ 5 minutes టైం ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ కానీ వస్తుంది. ఆ అమ్మాయి చూసుకోవచ్చు మీరు, బుల్లెట్ స్టార్ట్ చేస్తుంది. బుల్లెట్ స్టార్ట్ చేసి మొత్తం తిప్పుతుంది మేడం. కిరా కాలా పాచా ఎంత డేంజర్ చూడమా. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ క్రౌడ్ పిక్చర్లు అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అల్టిమేట్ కిరాక్ వ్యూ ఉంది గాయస్. మీరు కూడా ఒకసారి రండి. ఇప్పుడు బైక్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కార్స్ రెడీ అవుతున్నాయి. చూసుకున్నట్టయితే అవి మారుతి 800 బండ్లు గాయస్. సింగిల్ డ్రైవర్ నడుతుండు. ఎంత క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటే అలాగే ఇట్లా చేస్తుర్రు. అన్బిలీవబుల్ ఉంది గాయస్. ఒక్కసారి మీరు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. जस्ट दिन की చూడడానికి మనకి 100 रुपीस टिकट गाइस मस्त ఉంది एक्सपीरियंस मात्र कैसा लग रहा है तुम्हारे को नुमाइश में आके बहुत अच्छा दिख रहा है अभी तक कुछ जैंट व्हील लुंटिल चढ़े नहीं चढ़े फिर क्या देखना है अभी यहाँ पे क्या दुआ देखना है पहली बार आए आप हाँ आपका नाम क्या है अब्बू आपका नाम अहमद अहमद मैं यहाँ पे स्टॉल वाला हूँ साल है कैसा दिख रहा है इस बार का नुमाइश आपको कम ही ये कम है क्राउड कम है मगर सैटरडे संडे में ज्यादा रहेगा ना चलो కేజీ ఉన్నది ఇక్కడ చూడరు ఇక్కడ ఉచ్చ పడుతుంది ఒక్కొక్కనికి పైనకి వెళ్ళి కేజీ పూరా సో
సో గైస్ ఫైనలీ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఇలా ఎట్లుందో. क्या देखा फर्स्ट टाइम? फर्स्ट टाइम और एक बार चढ़ते हैं। हाँ कितना मजा आया? बहुत बहुत आखिरी डर लगा कुछ भी तुमको? आपका नाम? मुखीद सैयद मुखीद अहमद। तो गाइस ने बोल रहे कि मुकीर भाई को सैयद मुकीद भाई को कुछ भी डर नहीं लगा, फिर से करते ना। हाँ पक्का। चलो क्या बात है। आरिफ आरिफ आपका? आजम 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 आपका? कासिम देख सकते हैं गाइस, ये लोग आप लोग कहाँ से हैं? हम दिल्ली से। हाँ दिल्ली से है ये लोग। अभी आप लोग करें ना, कैसा दिखा आपको? बहुत अच्छा भाई, मजा आ गया। मजा आ गया। अगली बार आप फिर से करना चाहेंगे? बिल्कुल भाई बिल्कुल। तो गाइस हमारे पास पैसे नहीं है हमारे। तो गाइस ये लोग बोल रहे पैसे नहीं है, आप इनके गूगल पे फोन पे कुछ पैसा डाल दो। हाँ ये लोग स्कैनर भेजेंगे। है पैसे है। हाँ तो भाई लोगों का पैसे ये लोग बोल रहे कि आईना फिर से करते। थैंक यू गाइस। తెలుగు అయింది. తెలుగు వస్తుందా? ఎంత అన్నది టికెట్ పిల్లలకి? 100 రూపీస్ టికెట్. ఎంతసేపు అవుతుంది? 3 minutes 3 మినిట్స్. ఓన్లీ 3 minutes క్రౌడ్ ఎట్లుందన్న ఇక్కడ? ఫుల్ ఉంది. ఫుల్ ఉందా? అంటే నార్మల్ డేస్ ఎట్లుంది, వీకెండ్ ఎట్లుంది? నార్మల్ వీక్ అంటూ ఏం లేదు. వీక్ లో అయితే సండే సాటర్డే కుప్ప అంటారు. గాయస్ మీరు చూసుకున్నట్టయితే అన్న కుప్ప ట్రాఫిక్ ఉంది అంటారు. ఇక్కడ చిన్న పిల్లలకి మంచి హాఫ్ అన్ అవర్ నిలబెట్టి మరి కూర్చోబెట్టి ఓన్లీ 50 రూపీస్. 100 రూపీస్ 100 రూపీస్. ఓకే గైస్. సో గైస్ చూసుకున్నట్టయితే దీని పేరు వచ్చేసి టొర్రా టొర్రా అని ఉంది. ఇది కూడా జర క్రేజీగా అనిపిస్తుంది మనకైతే. ప్లే అండ్ మీన్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మనకు ఒకటి అనిపిస్తుంది హాంటెడ్ హౌస్. ఇక్కడ చూసుకున్నట్టయితే టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ టికెట్ పర్ పర్సన్. స్కేరీ ప్లేస్ లా కనుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ఎక్స్పెక్టెడ్లీ హర్ష వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కనిపించారు. సో ముచ్చట్లు వెనుకుంటూ కూర్చుంటు మనోడు. ఢిల్లీ వాళ్ళ చాట్ బండార్, బడే మియా కబాబ్స్, ఇంకా చైనీస్ ఢిల్లీ వాళ్ళ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది. గరం గరం కబాబ్స్ వేస్తుంది మనకి. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ పత్తర్కా గోష్. ఇక్కడ కూర్చొని తిన్నికి సెట్టింగ్ మంచిగా ఉంది గాయస్. సో గాయస్ మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇక్కడ నుమాయిష్కి వస్తే ప్రాబ్లం ఏంటంటే తిన్నికి చేయడానికి అన్ని ఉన్నాయి, కానీ ఏంటంటే జస్ట్ మీరు ఒక పార్కింగ్ ఒకటి చూసుకోర్రి. బెస్ట్ అయితే నేను సజెషన్ ఇస్తాను, మీరు ఆటోలో వచ్చేసారు. మీ ఓన్ వెహికల్ తెస్తే మీకు పార్కింగ్కి ప్రాబ్లం అవుతుంది. మేము కూడా బండి ఎన్నో పెట్టేసి వచ్చినాము. సో బెస్ట్ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ త్రూ వస్తేనే బెస్ట్ మీకు. అయితే మంచి బాల్ షాబాదే పిస్తావాజ్ హలీం. ఇవాళ ట్యూస్డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నా ట్యూస్డే రోజు, లేకపోతే హలీం పక్కా ట్రై చేస్తుండే నేను ఇలా. సో గాయ్స్ చూసుకోవచ్చు నైట్ 9 o'clock అవుతుంది, అయినా క్రౌడ్ చూడొచ్చు. ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ మాత్రం కావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా యూనిసెక్స్, మెన్స్ కి లేడీస్ కి మంచిగా మొత్తం కలర్ఫుల్. మొత్తం మార్బుల్ తోని లయన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ పెట్టి నో ఫోటోస్ అని, అందుకోసం మేము ఫోటో తీసలేము, ఓన్లీ వీడియో తీస్తున్నాం గైస్. ఇక్కడ చూడొచ్చు వైట్ మార్బుల్ లా షేర్, బ్లాక్ మార్బుల్ లా. ఇది గ్రానైట్, ఇది గ్రానైట్, ఇది మార్బల్స్. మళ్ళీ ఇవన్నీ ఆవు గుర్రాలు మంచి ఐపాష్ ఇంట్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ.
చూసుకోవచ్చు ఇది మినీ ట్రైన్ ఉంది. ఒకవేళ మీకు తిరగడం కాదంటే మంచిగా ఈ ట్రైన్లు ఎక్కి మొత్తం తిరగచ్చు. సో గైస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సోఫాలు కనిపించినాయి, మంచిగా రిక్లైనర్. ఆఖరి రిలాక్స్ ఉంది గైస్. సో గైస్ ఫైనల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే మొత్తం కవర్ చేసినాం. మేము అనుకుంటున్నాము కొన్ని మిస్ గా అయిండొచ్చు, కానీ మీరు మాత్రం రండి ఒకసారి మన హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ కి ఎక్స్ప్లోర్ చేయండి. సో హర్ష నీకు ఎట్లా అనిపించింది? మస్తు ఉండగా. సెకండ్ టైం వచ్చినా కానీ ఫస్ట్ టైం అంత తిరగలేదు, ఇప్పుడైతే మస్తు తిరిగినాం గైస్. ఇగో కాళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచిగా రెక్లైనర్ సోఫాలలో కూర్చున్నాం. సో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన రచ్చా వ్లాగ్స్ కి థ్యాంక్ యూ గైస్.